స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ మరొకసారి వార్తల్లోకెక్కింది. మణుగూరులో సంచలనంగా మారిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లోనే రౌడీయిజం కలకలం సృష్టించింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారుల ఎదుటే జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే సింగరేణి ఉద్యోగి మునిగళ్ల నాగేశ్వరరావు కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. రాయిగూడెం ఇసుక ర్యాంపుల లారీలు కమలాపురంలో నిలిపివేయడంతో విద్యార్థులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన నాగేశ్వరరావు మాట రైసింగ్ కాంట్రాక్టర్ చెవికి చిక్కింది. ఈ చిన్న మాట పెద్ద వివాదానికి దారితీసింది. ఫిర్యాదు ఆధారంగా సిఐ నాగబాబు నాగేశ్వరరావును పోలీస్ స్టేషనుకు పిలిపించారు. అక్కడ సిఐ ఛాంబర్లో కూర్చొని ఉన్న రైసింగ్ కాంట్రాక్టర్ గంట రమేష్ సిఐ ముందు కూర్చొని చాయ్ తాగుతూ ముచ్చటిస్తున్న సమయంలోనే ఛాంబర్లోకి వచ్చిన నాగేశ్వరరావుపై ఆకస్మికంగా దాడి చేశాడని బాధితుడు మీడియాకు తెలిపారు. సాక్షాత్తు పోలీస్ అధికారి ఎదుటే జరిగిన దాడి చట్టం కాపాడాల్సిన చోటే చట్టం చెదిరిపోయినట్లుగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. దాడి అనంతరం షాక్కు గురైన నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిపోయి తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై జరిగిన అన్యాయాన్ని వివరించారు. తనపై దాడి చేసిన రైసింగ్ కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఘటన సమయంలో కేవలం మౌనంగా ఉన్న సిఐ నాగబాబుపై విచారణ జరిపించాలని తాను డీఎస్పీకి విజ్ఞప్తి చేశానని నాగేశ్వరరావు మీడియా ముందు తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు, రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్, నాయకులు సదానంద గౌడ్, పొదిల వీరబాబు హుటాహుటిన బాధితుని వద్దకు చేరుకొని పరామర్శించారు. బీసీ సంఘం పూర్తిగా అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది అని వారు స్పష్టం చేశారు. మణుగూరు పోలీస్ స్టేషన్లో రౌడీయిజం ఘటన ఇప్పటికే జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమైంది. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి. మునిగల నాగేశ్వరరావు, మాది కమలాపురం గ్రామం. సంసింగరంలో ఉంటా, పొలాలు గిలాలు కమలాపురంలో ఉంటాయి. వ్యవసాయం చేస్తా, ఇటు ఉద్యోగం చేసుకుంటా. మా నాన్నగారికి చేదోడుకు ఆదోడుకుంటా. నిన్న బుధవారం 8వ తారీఖు బుధవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో నేను పొలం దగ్గరికి వెళ్తుండగా లారీలు బాగా ఇరుగ్గా మీదికి స్పీడ్గా వస్తుంటే నేను సదూరు కాంటాక్ట్ అయిన గంట్ల రమేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ అతనే చేసిండు. ఇటు ఒకేసారి లారీ మీదకి వచ్చేస్తే నేను భయభ్రాంతులకు చెంది, ఎవరన్నా లంజగొడుకు ఇట్లా లారీలు తోలుకుంటారా, మీరు స్టాఫ్ని పెట్టుకొని మంచిగా తోలుకోవద్దా అని అడిగితే, నువ్వు ఏం మాట్లాడినా నన్ను తిడతావు, నిన్ను పేరు పెట్టి తిట్టలేదు, ఇట్లా చేస్తే మా ప్రాణాల పరిస్థితి ఏంది
అని అడగగా ఇక ఫోన్ పెట్టేసి నేనేం చేస్తాను ఫోన్ పెట్టేసి నేను ఊళ్ళోకి వెళ్ళిన 10 నిమిషాలకి పోలీస్ స్టేషన్ నుంచి సీఏ గారు నాగబాబు గారు నాకు ఫోన్ చేశారు. నాగబాబు మీరు పోలీస్ స్టేషన్కి రావాలని ఫోన్ చేసేటానికే నేను దేనికనే లోపు కట్ చేశారు. ఈ లోపు నేను వచ్చేటానికే టీఎస్ రిసెప్షన్లో మేడం గారు ఉన్నారు, సీఏ గారు కలవన్నారంటే లోనకు పోగా గట్ల రమేష్ గారు సీఏ గారు ఇద్దరు ఛాయ్ తాగుతారు. ఛాయ్ తాగి సార్ నా పేరు మునిగల నాగేశ్వరరావు, మీరు రమ్మన్నది నన్నే సార్ అని అంటారు. నువ్వు గట్ల రమేష్ తిట్టినమాట అంటే నేను యథావిధంగా ఫోన్లో సార్ నేనైతే ఇట్లా అన్నమాట వాస్తవమే ఉచ్చారణ, నేను ఎవడ లంజోడు కన్నా తప్ప ఆయన నేను తప్పుగా మాట్లాడలేదు సార్ అంటే లేదు అని అవతల గట్ల రమేష్ నన్ను తిట్టినావు లంజోడు కన్నావు, నన్ను తల్లిని అన్నావు పెళ్ళాన్ని అన్నావు అన్నట్టుగా వచ్చి మీదికి వచ్చి సీఏ గారి సమక్షంలోనూ పిడిగుద్దులు గుద్దేటానికి నేను సడన్గా ఇలా ఉండిపోయినా. తర్వాత అతను కానిస్టేబుల్ గారు వచ్చి ఆయన ఆపినారు. నాకు ఇంకో కానిస్టేబుల్ గారు వచ్చి సీలు బాటిల్తో నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత నన్ను అక్కడ కూర్చోబెట్టారు. ఆయన కూర్చోబెట్టి మళ్ళీ సీఏ గారితో ఆయన మాట్లాడిండు. సరే ఇట్లా కొట్టినందుకు కూడా సీఏ గారు మరి ఎందుకు కొట్టినావు, ఇది తప్పు కదా, నా సమక్షంలో ఎందుకు కొట్టినావు అన్న ఒక మాట కూడా మాట్లాడినందుకు చాలా బాధ అనిపించింది నాకు. తర్వాత కూడా ఒక 15 నిమిషాలు నేను కొద్దిగా రెస్ట్ తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత 5 ఎస్టీ సోదరులను 5 తీసుకొచ్చి ర్యాంపు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతోని ఎస్టీ వాళ్ళని తిట్టినట్టు కంప్లైంట్ రాయించి నువ్వు ఎస్టీ వాళ్ళని తిట్టినవాట అని సీఏ గారు నన్ను అడిగారు. సార్ నేను ఫోన్లో మాట్లాడాను సార్, నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా నాకు తెలియదు కూడా అన్నా కానీ నన్ను ఏం పట్టించుకోకుండా సర్లే నీ మీద మరి తీసుకోమంటావా నువ్వు కంప్లైంట్ ఇస్తావా అంటే 2 కంప్లైంట్ ఇచ్చి తీసుకుని నాకు కొద్దిగా భయభ్రాంతులు ఉన్నాయి. సార్ నేను ఇవ్వలేను సార్ లేండి కంప్లైంట్ అనేటానికే సర్లే ఇద్దరిని ఇంటికి పంపించారు. జరిగిన యథార్థం అది. తర్వాత 2 రోజుల తర్వాత కొద్దిగా మా ఇంట్లో వాళ్ళు ఎందుకు దెబ్బ జరిగింది అనేటానికే ఇక చెప్పేటానికి సర్లే ఎందుకు వాళ్ళకి మనం ఏమైనా తప్పు చేసినావా అని నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే మిగతా మా కార్మిక నాయకుడైన నాగెల్లి వెంకటేశ్వర్ల గారికి చెప్తే ఆయన తీసాబెట్టి డిఎస్పీ గారితో మాట్లాడి ఇట్లా జరిగింది సార్ అని చెప్పుకొచ్చాను. చెప్తే డిఎస్పీ గారు కంప్లైంట్ పిఎస్కి రాశారు. ఇది జరిగింది. ఇది నేను కూడా జరిగిన యథార్థం తెలియజేయాలి కాబట్టి మా గ్రామస్తులకు కూడా తెలియజేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏం కావాలనుకుంటారు? మీ గంట రమేష్ గారికి స్టేషన్లో ఆ విధంగా స్టేషన్ ఆయన కొనుక్కున్నాడా లేకపోతే పేద ప్రజలకి మాకు ఇంతేనా, ఆ కుర్చీలు కూర్చొని గ్రీన్ టీ తాక్కుంటా ఎవరన్నా ఇట్లన్నా అడిగితే వచ్చి తంతరా, మేము తిట్టింది లేదు. తర్వాత ఆయన స్టేషన్లో సీఏ గారి ముంగడ తింటాం కొట్టడం అన్నది మాకు అవమానంగా అనిపిస్తుంది. మా బీసీ వాళ్ళకి ఇంత చిన్న చూపు అన్న బాధ కూడా కలుగుతుంది సార్. నా పేరు బుర్రా సోమేశ్వర్ గౌడ్ అండి. నేను బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇది మనుగూరు పెనుపాక కాన్స్టిట్యూషను. నిన్న జరిగిన ఒక సంఘటన అనేది అది చాలా దురదృష్టకరమైన విషయము. అదేంటంటే మునిగల నాగేశ్వరరావు అనే వ్యక్తి దారి మీద పోతూ అక్కడ ఉసుక ర్యాంపులో ఉన్న లారీలన్నీ దారికి అడ్డంగా ఉన్నాయి. అసలు ఎవడు ఇది చేసేవాడు, ఎవడు వీడు ఇట్లా దారికి అడ్డం పెట్టింది అది అనే దాని మీద తానేదో బాటసారిగా మాట వరుసకు తిట్టుకుంటూ పోయినందుకు దాన్ని మనుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ నాగబాబు గారి అధీనంలో ఆ ఉసుక వ్యాపారి అయినటువంటి గంటా రమేష్ గారు సిఐ గారి దగ్గర కూర్చొని టీ దాక్కుంటూ కూర్చొని వారికున్న స్నేహభావంగా టీ దాక్కుంటూ కూర్చొని అదే మునగల నాగేశ్వరరావు గారిని సిఐ గారి ఆఫీసుకు పిలిపించి స్టేషన్లోనే సిఐ గారు అడగకముందే రమేష్ గారు లేచి ఆ మునగల నాగేశ్వరరావును కొట్టడం అనేది ఒక పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి ముందు, మామూలు పోలీస్ అధికారి కాదు, సబ్ ఇన్స్పెక్టర్, ఆయన ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముందు ఒక సాధారణ వ్యక్తి అతనుకు కరెక్ట్ అనేది నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా. సిఐ గారు ఒక అధికారిగా ఉండి మరి ఈ ఉసుకే కాంట్రాక్టర్లకు లేకపోతే లోకల్లో ఉన్న బడా రాజకీయ నాయకులకు ఒత్తాసు పలకడానికి స్టేషన్లో కూర్చొని వీళ్ళు ఇటువంటి సెటిల్మెంట్ చేయడానికి ఉన్నారా లేకపోతే ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చారా స్టేషన్కు అనే దాని మీద నేను సిఐ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఇలాంటి సంఘటనలు బయట జరిగినప్పుడు అధికారులుగా వాళ్ళు ఖండించాల్సింది పోయి వాళ్ళ ముందు జరిగితే కూడా వాళ్ళు ఏం స్పందించకుండా వాళ్ళు ఇలా వారికి
అంటే డబ్బులు ఉన్నోళ్ళకో న్యాయం లేనోళ్ళకో న్యాయం అనే రీతిలో వ్యవహరిస్తుంది ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. ఇప్పుడు డబ్బులు ఉన్న వ్యక్తి కావచ్చు రమేష్ గారు, ఉచిక ర్యాంపు కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ అది బయట ఏ సంఘటన జరిగినా ఎవరికి సంబంధం ఉండేది కాదు. వాళ్ళు మాట్లాడుకొని స్టేషన్లో వచ్చి కేసులు పెట్టుకొని చట్టపరంగా పోవాల్సిన విషయాన్ని ఒక అధికారి ముందు ఇలా తాను చెంపలు పగిలి బ్లడ్ గారే రీతిలో కొట్టిందంటే దీన్ని బీసీ సంఘాల తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది అస్సలు కరెక్ట్గా పద్ధతి కాదు అనేది. దీన్ని ఒకవేళ గనక అతను ఆ రమేష్ గారు అనే వ్యక్తి గనక కుదిరించుకొని మాట్లాడుకోకపోతే ఈ సమస్యను చాలా తీవ్రతరం చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక అధికారి ముందు జరిగిన సంఘటన కాబట్టి మేము దీన్ని బయట జరిగిన దానికైతే మేము పట్టించుకోము. స్టేషన్లో జరిగింది ఇది ప్రత్యక్షంగా. అలాంటి దానికి మేము బీసీ సంఘాలం అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఇప్పుడు ఆయనకు అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అధికారం ఉన్నా అనే హాంభావంతోనే రమేష్ గారు ఈ పని చేసిండు అనేది నేను భావిస్తున్నా. అంటే న్యాయంగా తీరుగా మాట్లాడుతున్నా నేను, అంతే తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు ఇతను తెలిసిన వ్యక్తే, ఇంకా రమేష్ గారే, అందరం సమానులమే కదా. ఒక అధికారి ముందు అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా.